చందా జ్యువెలరీలో దీపావళి దంతెరాస్ సంబరాలు అక్టోబర్ 15 నుండి 20 వరకు విఐపి ఫ్లాట్ 15% డిస్కౌంట్, అది కూడా జీరో మేకింగ్ చార్జెస్ తో. ఇంకా సిల్వర్ జ్యువెలరీ ఎంఆర్పి పై ఫ్లాట్ 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ అన్ని ముకుందా బ్రాంచెస్ లలో లభ్యం. షరతులు వర్తిస్తాయి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. అక్టోబర్ 20 దీపావళి పర్వదినం సందర్భంగా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే నిశి లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలో, దీపావళి రోజు అలక్ష్మీ నిస్సరణాన్ని ఎటువంటి విధి విధానాలతో పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం అక్టోబర్ 20వ తేదీ నరక చతుర్దశి, దీపావళి ఈ రెండు పర్వదినాలు కలిసి వచ్చినాయి. ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, దీపావళి సందర్భంగా ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలని కోరుకుంటూ, అక్టోబర్ 20 సోమవారం సూర్యోదయానికి చతుర్దశి తిథి ఉంది కాబట్టి నరక చతుర్దశి స్నానం చేయాలి. నరక చతుర్దశి స్నానం ఎలా చేయాలంటే, ఇంట్లో వాళ్ళందరూ కూడా మాడు మీద నువ్వుల నూనె కొద్దిగా రాసుకోవాలి. ఆ తర్వాత కాళ్ళు చేతులకు కూడా కొద్దిగా నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయాలి. దీన్ని నరక చతుర్దశి స్నానము అంటారు. పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ ప్రత్యేకమైన స్నానం చేయాలి. అలాగే నరక చతుర్దశి రోజు మినుములతో తయారు చేయబడిన పదార్థాలు తింటే సమస్త శుభాలు కలుగుతాయని లింగ పురాణంలో చెప్పారు. కాబట్టి అక్టోబర్ 20 సోమవారం మధ్యాహ్నం పూట అందరూ కూడా మినుములతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంలో తినండి, సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే సాయంకాలం పూట అమావాస్య తిథి వచ్చింది. అంటే దీపావళి అమావాస్య సందర్భంగా కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. అక్టోబర్ 20 స్నానం చేసేటప్పుడు అందరూ కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ కొద్దిగా పెరుగు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. ఇది లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. సాయంత్రం పూట స్నానం చేస్తే ఖచ్చితంగా పెరుగు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయండి. అలాగే సాయంకాలం పూటైనా ఉదయం పూటైనా స్నానం చేసేటప్పుడు ఒక తమలపాకు తీసుకొని మీరు స్నానం చేసే నీళ్లలో ఆ తమలపాకుతో శ్రీం అనే అక్షరం రాయండి. అంటే మీరు స్నానం చేసే నీళ్లు బకెట్లో ఉన్న నీళ్ల మీద శ్రీం అనే అక్షరాన్ని తమలపాకుతో రాసి ఆ నీళ్లతో స్నానం చేయండి. స్నానం పూర్తయ్యాక తమలపాకు ఎవరు తొక్కని చోట చుట్టు మొదట్లో వేయండి. ఆ నీళ్లతో స్నానం చేస్తే దీపావళి రోజు శ్రీం అంటే లక్ష్మీదేవి బీజాక్షరం కాబట్టి లక్ష్మీ కటాక్షం చాలా సులభంగా కలుగుతుంది. అలాగే దీపావళి సాయంకాలం పూట అందరూ తప్పకుండా గోధుమల దీపాన్ని వెలిగించాలి. ఏ ఇంటి గుమ్మం ముందైతే దీపావళి రోజు సాయంకాలం పూట గోధుమల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశించి కాలి అందెలు గల్లు గల్లుమని గృహంలో ఆనంద తాండవం చేస్తుంది. ఈ గోధుమల దీపాన్ని ఎలా వెలిగించాలంటే, దీపావళి సాయంకాలం పూట మీ ఇంటి గుమ్మం ముందు గోధుమలు కుప్పలాగా పోయండి. ఆ గోధుమల కుప్ప మీద ఒక మట్టి ప్రమిద ఉంచి దానిలో నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు 2 కానీ 3 కానీ వేసి దీపాన్ని వెలిగించండి. దీన్నే గోధుమల దీపం అంటారు. అంటే మామూలుగా మనం వెలిగించేటటువంటి మట్టి ప్రమిద దీపాన్ని గోధుమల కుప్ప మీద ఉంచి వెలిగిస్తే దాన్ని గోధుమల దీపం అంటారు. అయితే ఈ గోధుమల దీపం ఎక్కువసేపు కొండెక్కకుండా వెలిగితే దీపావళి రోజు చాలా మంచిది. వీలైతే రాత్రి వరకు, ఇంకా వీలైతే అర్ధరాత్రి వరకు ఈ గోధుమల దీపం కొండెక్కకుండా వెలిగితే ఇంకా మంచిది. కాబట్టి అందరూ కూడా పెద్ద మట్టి ప్రమిద ఉపయోగించి ఈ దీపాన్ని వెలిగించండి. సాధ్యమైనంత వరకు కొండెక్కకుండా చూసుకోండి. అలాగే అక్టోబర్ 20 సోమవారం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకి, దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటలకి అలక్ష్మీ నిస్సరణం అని ఒక విధి పాటించాలి. అలక్ష్మి అంటే దరిద్ర దేవత, నిస్సరణం అంటే తరిమిగొట్టడం అని అర్థం. అలక్ష్మీ నిస్సరణం అంటే దరిద్ర దేవతను తరిమిగొట్టడం అని అర్థం. కాబట్టి అర్ధరాత్రి 12 గంటలకు అందరూ కూడా ఇంట్లో దరిద్ర దేవతను తరిమిగొట్టాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి గల్లు గల్లుమని నాట్యం చేస్తుంది. మరి దరిద్ర దేవతని ఎలా తరిమి కొట్టాలంటే, దీపావళి రోజు అందరూ కూడా ఒక కొత్త చీపురు కొనుక్కోవాలి. ఆ కొత్త చీపురుతో సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలకు ఇల్లంతా చిమ్మాలి. అలా చిమ్మిన తర్వాత రాళ్ల ఉప్పు నీళ్లల్లో కలుపుకొని ఆ నీళ్లతో ఇల్లంతా తడిగొడ్డ పెట్టుకోవాలి. దీన్నే అలక్ష్మీ నిస్సరణం, దరిద్ర దేవతను తరిమిగొట్టడం అనే పేరుతో పిలుస్తారు. అప్పుడు లక్ష్మీదేవి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా సంవత్సరం మొత్తం ఉండాలంటే రాత్రిపూట నిశి లక్ష్మీ పూజ చేయాలి. అంటే అర్ధరాత్రి 12 గంటలకు దరిద్ర దేవతను పంపించిన తర్వాత ప్రత్యేకమైన లక్ష్మీ పూజ చేయాలి. ఆ పూజ ఎలా చేయాలంటే, మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి ఫోటో దగ్గర ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం పెట్టి
108 రూపాయి బిళ్ళలు తీసుకోండి. ఆ 108 రూపాయి బిళ్ళలతో లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేయాలి. ఒక్కొక్క రూపాయి బిళ్ళ లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడుతూ లక్ష్మీ అష్టోత్తరంలో ఉన్న ఒక్కొక్క నామం చదవాలి. అలా 108 రూపాయి బిళ్ళలు ఉంచుతూ 108 నామాలు చదువుకోవాలి. ఆ తర్వాత కర్పూర హారతి ఇచ్చి లక్ష్మీదేవికి పాలతో చేసినటువంటి పదార్థం కానీ, పటిక బెల్లం కానీ, ఏదైనా తీపి పదార్థం కానీ నైవేద్యం పెట్టాలి. దీన్నే దీపావళి మహానిశి లక్ష్మీ పూజ అనే పేరుతో పిలుస్తారు. మర్నాడు స్నానం చేసి, అంటే దీపావళి మర్నాడు స్నానం చేసి పూజలో ఉంచినటువంటి 108 రూపాయి బిళ్ళలు ఒక ఎరుపు వస్త్రం లేదా పసుపు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో దాచిపెట్టుకోండి. ఈ దీపావళి మహానిశి లక్ష్మీ పూజ ఏ ఇంట్లో అయితే దీపావళి అర్ధరాత్రి పూట చేస్తారో ఆ ఇంట్లో సంవత్సరం మొత్తం అప్పుల సమస్యలు ఉండవు, మొండి బాకీల సమస్యలు ఉండవు, ఖర్చుల సమస్యలు ఉండవు, స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. అష్టలక్ష్ములు సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. శ్రీ మహాలక్ష్మీదేవి గృహంలో సంవత్సరం మొత్తం ఆనంద తాండవం చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా దీపావళి రోజు అర్ధరాత్రి 12 గంటలకి ముందుగా దరిద్ర దేవతను తరిమి కొట్టండి, అలక్ష్మీ నిస్సరణం చేయండి. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని స్థిరంగా ఇంట్లో ఉండేలాగా ఈ మహానిశి లక్ష్మీ పూజ నిర్వహించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే ఆధాన్ ఆధ్యాత్మిక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.